వెల్కమ్ టు PNV న్యూస్. మన ఊరు మన జెండా బీజేపీ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం కన్వీనర్ SSR నాయుడు గారి ఆధ్వర్యంలో త్రిభువని సెంటర్ వద్ద జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ SSR నాయుడు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం బీజేపీ చేస్తున్న కృషిని ప్రజలకు చేరవేయాలని, ప్రతి గ్రామంలో పార్టీ బలపడేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన ఊరు మన జెండా కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో జాతీయ భావనను పెంపొందిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అలాగే వికసిత్ భారత్ లక్ష్యంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం బీజేపీ లక్ష్యమని, యువత కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణమూర్తి, జనరల్ సెక్రటరీ గుర్రం వెంకటరత్నం, జనరల్ సెక్రటరీ పిల్లెల మల్లికార్జున, ఉపాధ్యక్షులు తిరుపాల్ రెడ్డి, ఆవుల చక్రపాణి, మహిళా మోక్ష అధ్యక్షురాలు తిరుమలాదేవి, మహిళా మోక్ష జనరల్ సెక్రటరీ ద్రాక్షాయిని, వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి, ఉపాధ్యక్షులు కోటకొండ కుమారస్వామి తదితరులు నాయకులు పాల్గొన్నారు. भारत माता के भारत माता के मोदी नायकत्व मोदी नायकत्व भारत माता की भारत माता भारत माता की भारत माता की जय बीजेपी जय बीजेपी जय बीजेपी. ఎందుకంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖున ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు మన స్వర్గీయ భారత రత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా LK అద్వానీ గారు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కొంతమంది నాయకులు ఆ రోజు ప్రారంభించారు. ఆ ప్రారంభంలోనే నీతి నిజాయితీగా వ్యవహరించే విధంగా తయారు చేశారు. ఇప్పుడు కూడా అదే నీతి నిజాయితీతో పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతదేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఈరోజు అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనకందరికీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అనేక రాష్ట్రాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దాదాపు 20 రాష్ట్రాల పైన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాబోయేటువంటి ఈ నెలలో 23వ తారీఖున మే నాడు మనకు రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఒక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో కూడా దాదాపు 3-4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా నీతి నిజాయితీగా పరిపాలన చేయడం వలన ఈరోజు భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి రావడం, అదేవిధంగా అనేక కార్పొరేషన్లు కావచ్చు, అనేక అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు సాధించుకొని ముందుకు వెళ్తా ఉంది. వీటన్నిటికీ కారణం వాళ్ళ యొక్క ఫౌండేషన్ ఎప్పుడైతే నీతి నిజాయితీగా జరిగిందో అదే నిజాయితీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి అయిందని చెప్పి మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏరియా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి మనం ఏ విధంగా తేడాలనే చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నీతి నిజాయితీగా వ్యవహరిస్తారు. నిజాయితీగా ఉండే నాయకులు మాత్రమే భారతీయ జనతా పార్టీలో కొనసాగుతారు. అవినీతి పరులు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ కొనసాగేటువంటి అవకాశం లేదు. మనకు అనేక సందర్భాలు అనేక మందిని మనం చూసాం. కాబట్టి నీతి నిజాయితీగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి ఈరోజు మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఈరోజు మనం చూసాం 2013, 2014 ముందు, 2014 తర్వాత మనం గన ఒకసారి పరిశీలన చేసినట్టయితే అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశం ముందుకెళ్తా ఉంది.
ఉదాహరణకి అనేక జన్ధన్ అకౌంట్ కావచ్చు, అదేవిధంగా మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, అదే స్వచ్ఛ భారత్ అభియాన కార్యక్రమం గుండా మనకి మరుగుదొడ్ల నిర్మాణం కోసం 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మీరు మరుగుదొడ్లు కట్టుకోండి అని చెప్పిన విషయం ప్రధానమంత్రి కావచ్చు. అదేవిధంగా మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎవరైతే మహిళలు గతంలో అనేక ఇబ్బందులు పడి ఆ యొక్క పొగంతా కూడా పీల్చుకొని పర్యావరణం దెబ్బతింటుంది, అడవులన్నీ కూడా దెబ్బతింటున్నాయనే ఉద్దేశంతో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే నెల 1వ తారీఖు 2016న ప్రధానమంత్రి ఉజ్వల కార్యక్రమానికి నిర్వహించి ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల పైన కనెక్షన్లు ఇప్పించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి తగ్గుతుందని చెప్పి మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జన్ధన్ అకౌంట్ మనందరికీ తెలుసు, గతంలో మనకి బ్యాంకులు పోయేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే జన్ధన్ అకౌంట్లు పెట్టామో ఈరోజు సామాన్య పేద బడుగు బలిగిన వర్గ ప్రజలందరూ కూడా బ్యాంకుకు పోయేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఈరోజు ఏ బ్యాంకుకి వెళ్ళినా అందరూ